పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో నిన్న సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షానికి ధాన్యం ముద్దైంది. వివిధ గ్రామాల నుంచి రైతులు వరి కోతలు కోయించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి దాచేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకువచ్చి తేమ పోవడానికి ఆరబెట్టారు. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి వందలాది ఎకరాలలో పండించి తెచ్చిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పట్టాలు కప్పే సమయం కూడా లేకపోవడంతో వర్షానికి ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. రాత్రి కురిసిన అకాల వర్షానికి రైతులు వడ్లన్నీ తడిసిపోయింది. బియ్యం ఎరుగుడు వస్తాయో తెలియదు, నీళ్లు పారుతుంది, తీవ్ర నష్టం వాటిల్లి. ఎన్ని ఎకరాలు? 4 ఎకరాలు. 4 ఎకరాల వడ్లు. అంటే ఇప్పుడు మన పల్నాడు ప్రాంతం మొత్తం ఉన్నారు అక్కడ మార్కెట్ రేట్లు ఆరబోసుకోవడానికి దాదాపుగా ఉన్నారండి. అందరూ చాలా మంది వెళ్తారు. మొత్తం తడిచిపోయింది. అనుకోకుండా వచ్చింది వర్షం. ఇక్కడ ఏమి చేయలేము అసలు. గాలి వీరాపురం అండి. నా పేరు సురేష్. నేను 20 ఎకరాలు వేసాను. రాత్రి ఒడ్డు తీసుకొచ్చాను. ఇట్లా వానికి అనుకోకుండా తడిచిపోయి బాగా ఇబ్బంది పడుతున్నాను. కనీసం బస్తా వచ్చి 1450 కొంటున్నారు. దానికి కనీస మందు కట్ట రేటు కూడా రావట్లేదు. ఇంకా ఏం చేయాలి అర్థం కాక ఇట్లా ఉన్నాం. మొత్తం ఆరబెట్టుకుంటున్నారు. నా పేరు శివ, వీరాపురం. ఎన్ని ఎకరాలు ధాన్యం వేసారు? 18 ఎకరాలు. రాత్రి కోసాను. కళ్ళం మీద ఆరబోసా. రైతు 7:30 టైంలో వర్షం వచ్చి కొట్టుకుపోయి కిందకి మొత్తం ఆరబెట్టుకుంటున్నారా? మళ్ళీ మొత్తం ఆరవేస్తూ నీళ్లు ఉన్నాయి ఇప్పుడు కూడా. అంటే అది మళ్ళీ ధాన్యం మళ్ళీ బాగుపడుతుందా? ఏం కష్టమే. కష్టం. ఎంత మార నష్టం రావచ్చు? ఇప్పుడు కొంటమే 1300 1400 కొంటున్నారు. ఈ మరి గవర్నమెంట్ ఆదుకొని గవర్నమెంట్ ద్వారా తీసుకోకపోతే అసలు కొనేవాళ్ళు కూడా కష్టం. ఏదైనా రైతుకి ఇబ్బంది. రైతుకి చాలా ఇబ్బంది. ఎవరు ఇక్కడేనా? తగ్గిందా? మా బుద్ధ కావాలి.